హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సౌజన్య. ఈరోజు వీడియోలో 3 to 4 ఇయర్స్ బేబీకి ఆర్గంజా క్లాత్తో లేయర్డ్ లెహంగా విత్ బటర్ఫ్లై స్లీవ్స్తో క్రాప్ టాప్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫర్దర్ వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈ డ్రెస్ కోసం ఆర్గంజా క్లాత్ 4 మీటర్స్, సాటిన్ క్లాత్ 2 మీటర్స్, కాటన్ లైనింగ్ క్లాత్ 2 మీటర్స్ తీసుకోవాలి. ఫుల్ డీటెయిల్స్ వీడియోలోనే ఉంటాయండి, స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ క్రాప్ టాప్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. దీనికోసము లైనింగ్ క్లాత్ని తీసుకొని 2 లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకోవాలి. బాడీ లెంత్ 12 ఇంచెస్ మెజర్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. అలాగే ఫ్రంట్ పార్ట్ కోసం కూడా క్లాత్ని 2 లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకొని బ్యాక్ పార్ట్ కన్నా 1/2 ఇంచ్ తగ్గించుకోవాలి. వీడియోలో చూపించినట్లుగా 1/2 ఇంచ్ బ్యాక్ పార్ట్కి ఎక్స్ట్రా తీసుకోవాలి. ఈ 1/2 ఇంచ్ని విడిచిపెట్టేసి ఫ్రంట్ పార్ట్ని పెట్టుకోవాలి. ఫ్రంట్ నెక్ లెంత్ 3.5 ఇంచెస్ మెజర్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. షోల్డర్ 4 ఇంచెస్ మెజర్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. నెక్ విత్ 2 ఇంచెస్, షోల్డర్ విత్ 2 ఇంచెస్ వీడియోలో చూపించినట్లుగా మార్క్ చేసుకోవాలి. బ్యాక్ నెక్ లెంత్ 2 ఇంచెస్ మెజర్ చేసుకోవాలి. నెక్ కర్వ్ కోసం 1 ఇంచ్ మెజర్ చేసుకొని వీడియోలో చూపించినట్లుగా కర్వ్ తీసుకోవాలి. షోల్డర్ దగ్గర 1/2 ఇంచ్ డౌన్కి మెజర్ చేసుకొని క్రాస్గా మార్క్ చేసుకోవాలి. షేప్ కోసం మార్క్ చేసుకున్న దగ్గర నుండి ఆర్మ్ డౌన్ 4.5 ఇంచెస్ మెజర్ చేసుకోవాలి. ఈ విధంగా మెజర్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. ఆర్మ్ డౌన్ కర్వ్ కోసం 1 ఇంచ్ మెజర్ చేసుకొని కర్వ్ తీసుకోవాలి. చెస్ట్ 6.5 ఇంచెస్, వేస్ట్ 6 ఇంచెస్ మెజర్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. ఈ చెస్ట్ మెజర్మెంట్, వేస్ట్ మెజర్మెంట్ యాక్చువల్ మెజర్మెంట్కి /4 తీసుకోవాలి. క్లాత్ని బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ కలిపి తీసుకుంటున్నాం కనుక 4 లేయర్స్గా తీసుకొని /4 తీసుకోవాలి. అండ్ ఖర్చు కోసం 1.5 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకొని కటింగ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ మిడిల్లో కటింగ్ చేసుకొని 2 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ వర్క్ కోసం ఫ్యూజన్ పేపర్ని తీసుకోవాలి. షైనింగ్ వైపు కాకుండా నార్మల్ సైడ్ వైపు 1/2 ఇంచ్ వీడియోలో చూపించిన విధంగా మెజర్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత మనకి కర్వ్స్ ఏ సైజు కావాలో ఆ సైజు క్యాప్ తీసుకోవాలి. చిన్న పాప కనుక నేను అమృతాంజనం ఉంటుంది కదా, దాని క్యాప్ తీసుకున్నాను. దాన్ని ఈ విధంగా పెట్టుకొని సర్కిల్స్ చేసుకోవాలి. ఈ 1/2 ఇంచ్ ఉండడం వల్ల కట్ వర్క్ అనేది కరెక్ట్గా ఉంటుంది. 1/2 ఇంచ్తో కలిపి క్యాప్ని వీడియోలో చూపించిన విధంగా పెట్టుకొని సర్కిల్స్ మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రంట్ సైడ్కి బ్యాక్ సైడ్ కూడా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ క్లాత్ మెజర్మెంట్తో ఆర్గంజా క్లాత్ అండ్ సాటిన్ క్లాత్ని కటింగ్ చేసుకోవాలి ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్ కోసం. ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాము. సాటిన్ క్లాత్ని కరెక్ట్ పొజిషన్లోనే పెట్టుకొని దానిపైన ఆర్గంజా క్లాత్ని కూడా కరెక్ట్ పొజిషన్లోనే వీడియోలో చూపించిన విధంగా పెట్టుకొని దానిపైన ఆల్రెడీ మెజర్ చేసుకొని కటింగ్ చేసుకున్న ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా పెట్టుకోవాలి. దానికి డౌన్ పార్ట్లో ఫ్యూజన్ పేపర్ని షైనింగ్ ఉన్న వైపు ఈ విధంగా పెట్టుకొని ఐరన్ అయినా చేసుకోవచ్చు, లేదంటే పిన్స్ అయినా మూవ్ అవ్వకుండా పెట్టుకొని స్టిచ్ చేసుకోవచ్చు. ఎడ్జెస్ కరెక్ట్గా చూసుకొని ఈ కర్వ్స్ ఉన్న ప్లేసెస్ని కరెక్ట్గా పెట్టుకోవాలి. లైనింగ్ క్లాత్ పైన ఈ విధంగా పెట్టుకొని క్లాత్ మూవ్ అవ్వకుండా
పిన్స్ పెట్టుకోవాలి. ఇలా పిన్స్ పెట్టుకున్న తర్వాత నెక్ చుట్టూ అండ్ ఆర్మ్ డౌన్ దగ్గర డౌన్ పార్ట్లో కట్ వర్క్ దగ్గర స్టిచ్ చేసుకోవాలి. సైడ్స్ స్టిచ్ చేసుకోకూడదు. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసుకొని కార్నర్స్లో స్లిట్స్ పెట్టుకోవాలి. కట్ వర్క్ దగ్గర కటింగ్ చేసుకున్నప్పుడు కొంచెం కేర్ఫుల్గా కటింగ్ చేసుకొని స్లిట్స్ అనేవి పెట్టుకోవాలి. స్టిచ్ చేసుకున్న ప్లేస్ దగ్గర పావించు ఎక్స్ట్రా క్లాత్ని వీడియోలో చూపించిన విధంగా విడిచిపెట్టుకొని స్లిట్స్ పెట్టుకోవాలి. అండ్ నెక్ దగ్గర ఆర్మ్ డౌన్ దగ్గర కూడా ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసుకొని కార్నర్స్లో స్లిట్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు లైనింగ్ క్లాత్ వన్ సైడ్, ఆర్గంజా సాటిన్ వన్ సైడ్ పెట్టుకొని మిడిల్ నుండి వీడియోలో చూపించినట్లుగా రివర్స్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ని.
రివర్స్ చేయగా ఇలా వస్తుందండి. ఇప్పుడు ఈ కర్వ్స్ పై నుండి కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇదే విధంగా బ్యాక్ పార్ట్స్ని కూడా స్టిచ్ చేసుకోవాలి. సాటిన్ క్లాత్ పైన ఆర్గంజా క్లాత్ని పెట్టుకొని దానిపైన కాటన్ లైనింగ్ క్లాత్ని పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఎనదర్ పార్ట్ని కూడా ఇదే విధంగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్యూజన్ పేపర్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసుకొని ఫ్రంట్ పార్ట్కి ఏ విధంగా అయితే పెట్టుకొని స్టిచ్ చేసుకున్నామో బ్యాక్ పార్ట్స్ కూడా అదే విధంగా ఫ్యూజన్ పేపర్ని పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్స్కి షోల్డర్ దగ్గర స్టిచ్ చేయకూడదు. నెక్ దగ్గర, ఆర్మ్ డౌన్ దగ్గర అండ్ కర్వ్స్ దగ్గర మాత్రమే స్టిచ్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసుకోవాలి. ఇలా కటింగ్ చేయగా ఈ విధంగా వస్తుందండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్స్ లైనింగ్ వైపు ఉంటే ఫ్రంట్ పార్ట్ కూడా లైనింగ్ వైపే పెట్టుకోవాలి. సాటిన్ ఆర్గంజా క్లాత్ వన్ సైడు, కాటన్ సెపరేట్గా వన్ సైడు పెట్టుకొని ఈ రెండిటికి మిడిల్లో ఫ్రంట్ పార్ట్ని వీడియోలో చూపించిన విధంగా పెట్టుకొని ఫ్రంట్ పార్ట్ షోల్డర్ని బ్యాక్ పార్ట్ షోల్డర్ లోపలికి ఈ విధంగా పెట్టుకోవాలి. పెట్టుకొని పైనుండి స్టిచ్ చేసుకోవాలి. అండ్ ద సైడ్ కూడా అదే విధంగా బ్యాక్ పార్ట్ షోల్డర్ లోపలికి ఫ్రంట్ పార్ట్ షోల్డర్ని వీడియోలో చూపించిన విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని కూడా రివర్స్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల స్టిచెస్ అన్నీ లోపలికే ఉంటాయి అండ్ డ్రెస్సెస్కి పోగులు రాకుండా ఉంటాయి. పిల్లలకి కూడా గుచ్చుకోకుండా ఉంటాయి. చూసారు కదా, స్టిచెస్ అన్నీ లోపలికే ఉన్నాయి. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి కూడా కర్వ్స్ దగ్గర పైనుండి స్టిచ్ చేసుకోవాలి. ఇలా బోత్ సైడు కర్వ్ దగ్గర స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ చుట్టూ వీడియోలో చూపించిన విధంగా పైనుండి స్టిచ్ చేసుకోవాలి. అలాగే బాడీ సైడ్స్ కూడా పైనుండి స్టిచ్ చేసుకోవాలి.
ఇప్పుడు కాజా పట్టీ కోసం 4 ఇంచెస్ విత్ ఉన్న స్ట్రైట్ క్లాత్ని తీసుకోవాలి. ఆర్గంజా క్లాత్ని, సాటిన్ క్లాత్ని వీడియోలో చూపించిన విధంగా పెట్టుకొని చుట్టూ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ వన్ సైడ్ ఈ క్లాత్ హాఫ్ ఇంచ్ని లోపలికి ఫోల్డింగ్ చేసుకొని వీడియోలో చూపించిన విధంగా పెట్టుకొని పైనుండి స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు క్లాత్ని వీడియోలో చూపించినట్లుగా లోపలికి ఫోల్డింగ్ చేసుకోవాలి. 1 ఇంచ్ క్లాత్ బయటికి వచ్చే విధంగా పెట్టుకొని రిమైనింగ్ క్లాత్ని లోపలికి ఫోల్డింగ్ చేసుకొని పైనుండి స్టిచ్ చేసుకోవాలి. అండ్ ఎడ్జ్లో కూడా క్లాత్ని లోపలికి ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా క్లాత్ ఎడ్జ్లో ఈ విధంగా లోపలికి ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. హుక్స్ పట్టీ కోసం 2 ఇంచెస్ లైనింగ్ క్లాత్ని తీసుకొని బ్యాక్ పార్ట్ ఎనదర్ సైడ్ హాఫ్ ఇంచ్ క్లాత్ని లోపలికి ఫోల్డింగ్ చేసుకొని వీడియోలో చూపించిన విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. అండ్ డౌన్ పార్ట్లో కూడా క్లాత్ని లోపలికి ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ లైనింగ్ క్లాత్ మొత్తం లోపలికి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా క్లాత్ మొత్తం లోపలికి ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇది హుక్స్ పట్టీ. ఈ విధంగా హుక్స్ పట్టి కాజా పట్టి స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు బాడీ ఎడ్జెస్ని వీడియోలో చూపించిన విధంగా క్రాప్ టాప్ని కరెక్ట్ పొజిషన్లోనే పెట్టుకొని ఎడ్జెస్లో స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత రివర్స్ చేసుకొని ఆల్రెడీ మార్క్ చేసుకున్నాం కదా ఖర్చు కోసము, అక్కడ 2-3 స్టిచెస్ వేసుకోవాలి. ఎనదర్ సైడ్ కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. బోత్ సైడ్ స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు బటర్ఫ్లై స్లీవ్స్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. బటర్ఫ్లై స్లీవ్స్ కోసం ఆర్గంజా క్లాత్ని తీసుకొని 2 లేయర్స్గా తీసుకోవాలి.
వీడియోలో చూపించిన విధంగా ఫోల్డింగ్స్ అనేవి చేసుకోవాలి. డబల్ లేయర్ బటర్ఫ్లై స్లీవ్స్ కనుక 2 హ్యాండ్స్కి కలిపి 16 లేయర్స్ వచ్చే విధంగా క్లాత్ని ఫోల్డింగ్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఫోల్డింగ్స్ చేసుకోవాలి. ఈ విధంగా బాక్స్ షేప్లో ఫోల్డింగ్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇది ఆర్గంజా క్లాత్ కనుక ఈ లేయర్స్ అన్నిటినీ కరెక్ట్గా పెట్టుకోవాలి. క్లాత్ మూవ్ అవ్వకుండా పిన్స్ పెట్టుకోవాలండి, లేదంటే క్లాత్ అనేది మూవ్ అవుతుంది. ఆర్గంజా క్లాత్ కనుక క్లాత్ అనేది మూవ్ అవుతుంది. సిల్క్ క్లాత్ అయినా ఆర్గంజా క్లాత్ అయినా మూవ్ అవుతుంది కనుక ఈ విధంగా పిన్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు కార్నర్ దగ్గర నుండి మెజర్ చేసుకోవాలి. కార్నర్ దగ్గర నుండి లెంత్ 5.5 ఇంచెస్ మెజర్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. టోటల్గా 4 సర్కిల్స్ అనేవి వస్తాయి. ఇప్పుడు 2 సర్కిల్స్ని సెపరేట్గా పెట్టుకొని 2 సర్కిల్స్ని మాత్రమే తీసుకొని వీడియోలో చూపించిన విధంగా మళ్ళీ 4 లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకోవాలి. 2 లేయర్స్ కనుక టోటల్గా 8 లేయర్స్ అనేవి వస్తాయి. ఈ విధంగా 2 సర్కిల్స్ని 8 లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా పిన్స్ పెట్టుకొని కార్నర్ దగ్గర నుండి మెజర్ చేసుకోవాలి. ఫస్ట్ లేయరు 5.5 ఇంచెస్ తీసుకున్నాం కనుక 1 ఇంచ్ తగ్గించుకొని 4.5 ఇంచెస్ మెజర్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా ఈ సర్కిల్ని ఈ విధంగా పెట్టుకోవాలి. 1 సైడ్ 2 ఇంచెస్ మెజర్ చేసుకొని అంతవరకు వీడియోలో చూపించినట్లుగా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మెజర్ చేసుకొని ఫోల్డింగ్ చేసుకోవాలి. అప్ టు 5 ఇయర్స్కి 2 ఇంచెస్ అండ్ 5 to 10 ఇయర్స్కి 2.5 ఇంచెస్, అలాగే పెద్దవాళ్ళకైతే 3 to 3.5 ఇంచెస్ మెజర్ చేసుకోవాలి. ఈ లెంత్ అనేది ఈ విధంగా మెజర్ చేసుకొని 4 లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకొని ఈ విధంగా పెట్టుకోవాలి. ఈ సర్క్యులర్ లేయర్స్ని వీడియోలో చూపించిన విధంగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ క్రాప్ టాప్ని తీసుకొని ఆర్మ్ రౌండ్ మెజర్ చేసుకోవాలి. 11 ఇంచెస్ ఉంది. ఇప్పుడు క్లాత్ని 4 లేయర్స్ కనుక ఈ 11 ఇంచెస్ని 4 లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకోవాలి. టేప్తోనే వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా కార్నర్ దగ్గర కర్వ్ షేప్లో పెట్టుకొని మార్క్ చేసుకోవాలి బోత్ సైడ్. ఇలా 2.7 ఇంచెస్ కర్వ్ షేప్లో పెట్టుకొని మార్క్ చేసుకుంటే కార్నర్ దగ్గర నుండి 1.8 ఇంచెస్ వస్తుంది. కార్నర్ దగ్గర నుండి 1.8 ఇంచెస్ వీడియోలో చూపించిన విధంగా మెజర్ చేసుకొని కొంచెం పైకి స్టిచెస్ కోసం గ్యాప్ ఉంచుకొని కటింగ్ చేసుకోవాలి. ఈ విధంగా కటింగ్ చేసుకున్న తర్వాత పెద్ద సర్కిల్ని చిన్న సర్కిల్ని వీడియోలో చూపించిన విధంగా ఒకదానిపైన ఒకటి పెట్టుకొని సెంటర్లో రౌండ్ ప్లేస్లో స్టిచ్ చేసుకోవాలి అండ్ ఎడ్జెస్లో జిగ్జాగ్ చేసుకోవాలి. ఈ విధంగా 2 పార్ట్స్ని కూడా పెట్టుకోవాలి.
ఈ విధంగా 2 స్లీవ్స్ని కూడా స్టిచ్ చేసుకోవాలి. తక్కువ ఉన్న పార్ట్ ఆర్మ్ డౌన్ వైపు, ఎక్కువ ఉన్న పార్ట్ షోల్డర్ వైపు పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. క్రాప్ టాప్ని తీసుకొని వీడియోలో చూపించిన విధంగా ఎక్కువ ఉన్న పార్ట్ షోల్డర్ దగ్గర, తక్కువ ఉన్న పార్ట్ ఆర్మ్ డౌన్ దగ్గర ఈ విధంగా లోపల నుండి పెట్టుకొని చుట్టూ స్టిచ్ చేసుకోవాలి. ఎనదర్ సైడ్ కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. బోత్ సైడ్ స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుంది. చూసారు కదా, బ్యాక్కి హుక్స్ కాజాలు పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు లెహంగాని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ కాటన్ లైనింగ్ క్లాత్ని తీసుకొని క్లాత్ని 2 లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్ కోసం లెంత్ 16.5 ఇంచెస్ మెజర్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్ కోసం ఇదే విధంగా సాటిన్ క్లాత్ని తీసుకొని లెంత్ 18 ఇంచెస్ మెజర్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. లెంత్ 21 ఇంచెస్ కావాలి. సో పైన జిగ్జాగ్ అండ్ డౌన్ పార్ట్లో ఫోల్డింగ్కి మెజర్ చేసుకొని యావరేజ్గా 7 ఇంచెస్ ఒక్కొక్క లేయరు లెంత్ తీసుకోవాలి. ఈ విధంగా మెజర్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మెజర్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి ఒక్కొక్క లేయర్ని. ఇప్పుడు కాటన్ లైనింగ్ క్లాత్ని ఒక లేయర్ని తీసుకొని వీడియోలో చూపించిన విధంగా ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ వెస్ట్ మెజర్మెంట్ కాకుండా హిప్ మెజర్మెంట్ తీసుకోవాలి. లెహంగాకి ఎప్పుడైనా హిప్ మెజర్మెంట్ తీసుకొని ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఆ సైజ్ వచ్చే వరకు ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. అనదర్ సైడ్ కూడా ఇదే విధంగా ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ లైనింగ్ క్లాత్లు రెండింటినీ కలిపి ఎడ్జ్లో ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. అనదర్ సైడ్ కూడా ఇదే విధంగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. హిప్ రౌండ్ 24 ఇంచెస్ మెజర్ చేసుకొని ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. అలాగే బాటమ్ పార్ట్లో
ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇది పిల్లలి బట్టి ఉంటుందండి. హిప్ ఎంతైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుంది. ఇదే విధంగా సాటిన్ క్లాత్ని కూడా తీసుకొని ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ క్లాత్ని సాటిన్ క్లాత్ని కలిపి ఫ్రిల్స్ దగ్గర చుట్టూ స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు ఆర్గాంజా క్లాత్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ లేయర్ని డౌన్ పార్ట్లో ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. పైన వీడియోలో చూపించిన విధంగా దగ్గరగా ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా డౌన్ పార్ట్లో ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ప్రతి లేయర్ని ఎలా తీసుకోవాలో వీడియోలోనే మెన్షన్ చేస్తాను, స్కిప్ చేయకుండా చూడండి. సెకండ్ లేయర్ కోసం క్లాత్ సరిపోదు కనుక 2 క్లాత్స్ కలిపి ఎడ్జెస్లో రెండింటిని కలిపి వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. అండ్ డౌన్ పార్ట్లో ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. అండ్ పైన జిగ్జాగ్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా జిగ్జాగ్ చేసుకోవాలి. ఇలా థర్డ్ లేయరు ఫోర్త్ లేయర్ కూడా స్టిచ్ చేసుకోవాలి. పైన జిగ్జాగ్ చేసుకోవాలి. డౌన్ పార్ట్లో ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్ లేయర్కి మాత్రమే పైన జిగ్జాగ్ అవసరం లేదండి, ఎందుకంటే వెస్ట్ బెల్ట్ లోపలికి వెళ్ళిపోతుంది కదా క్లాత్. సో దానికి జిగ్జాగ్ అవసరం లేదు, డౌన్ పార్ట్లోనే ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది. బట్ నెక్స్ట్ సెకండ్ లేయర్ నుండి ఫోర్త్ లేయర్ వరకు పైన జిగ్జాగ్ చేసుకోవాలి అండ్ డౌన్ పార్ట్లో ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా సెకండ్ లేయర్, థర్డ్ లేయర్, ఫోర్త్ లేయర్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ లేయర్ని తీసుకొని దాని డౌన్ పార్ట్లో సెకండ్ లేయర్ని వీడియోలో చూపించిన విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్ లేయర్ ఎడ్జ్లో సెకండ్ లేయర్ని వీడియోలో చూపించినట్లుగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా సెకండ్ లేయర్ ఎడ్జ్లో థర్డ్ లేయర్ని, థర్డ్ లేయర్ ఎడ్జ్లో ఫోర్త్ లేయర్ని పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ క్లాత్స్ అనేవి ఎంత మెజర్మెంట్తో తీసుకొని పెట్టుకోవాలనేది మీకు వీడియోలోనే మెన్షన్ చేస్తానండి. ఈ విధంగా సెకండ్ లేయర్,
థర్డ్ లేయరు, ఫోర్త్ లేయరు అటాచ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ లేయర్ కోసం 1 మీటరు, సెకండ్ లేయర్కి 1.5 మీటరు, థర్డ్ లేయర్కి 2.5 మీటర్, ఫోర్త్ లేయర్కి 3.5 మీటర్ యూజ్ చేశాను. ఇలా స్టిచ్ చేసిన పార్ట్స్ని వీడియోలో చూపించిన విధంగా లైనింగ్ క్లాత్తో ఆల్రెడీ స్టిచ్ చేసాం కదా బాటమ్ పార్టు, ఆ వెస్ట్ దగ్గర ఈ ఆర్గంజా క్లాత్ని కూడా వీడియోలో చూపించిన విధంగా పెట్టుకొని చుట్టూ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు సైడ్ ఎడ్జెస్ రెండింటిని కలిపి వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు వేస్ట్ బెల్ట్ కోసం ఆర్గంజా క్లాత్ని తీసుకొని లెంత్ 4.5 ఇంచెస్ తీసుకోవాలి. అలాగే సాటిన్ క్లాత్ని కూడా తీసుకొని ఈ రెండింటిని కలిపి ఎడ్జెస్లో స్టిచ్ చేసుకోవాలి. క్లాత్ ఎడ్జ్లో వన్ సైడ్ వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకొని ఆర్గంజా క్లాత్ని ఫ్రిల్స్ లోపల సైడ్ నుండి వీడియోలో చూపించినట్లుగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి.
ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత క్లాత్ని పైకి పెట్టుకొని పైనుండి స్టిచ్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా పై వైపుకి పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ క్లాత్ని లోపలికి ఫోల్డ్ చేసుకుంటూ వీడియోలో చూపించినట్లుగా పైనుండి స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు ఎలాస్టిక్ని ఎలా తీసుకోవాలో చూద్దాము. 1.5 ఇంచ్ ఎలాస్టిక్ని తీసుకోవాలి. ఇప్పుడు ఎలాస్టిక్ని 2 లేయర్స్గా ఫోల్డ్ చేసుకొని మనకి ఎంతైతే వెస్ట్ ఉంటుందో ఆ వెస్ట్ మెజర్మెంట్కి 2 ఇంచెస్ తక్కువ తీసుకోవాలి. 11 ఇంచెస్ అయితే 9 ఇంచెస్ తీసుకోవాలి. 12 అయితే 10 తీసుకోవాలి. ఇక్కడ నేను 9 ఇంచెస్ తీసుకుంటున్నాను. 11 ఇంచెస్ కనుక ఈ విధంగా మెజర్ చేసుకొని 9 ఇంచెస్ తీసుకోవాలి. ఎలాస్టిక్ని 2 లేయర్స్గా ఫోల్డ్ చేసుకొని మెజర్ చేసుకోవాలి. లేదంటే 4 ఇంచెస్ లెస్ చేసుకోవాలి. నేను 2 ఇంచెస్ 2 లేయర్స్గా ఫోల్డ్ చేసుకున్నాను కనుక లెస్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ ఎలాస్టిక్ని వీడియోలో చూపించిన విధంగా వేస్ట్ బెల్ట్ లోపలికి పెట్టుకోవాలి. వేస్ట్ బెల్ట్ లోపలికి ఎలాస్టిక్ని పెట్టుకున్న తర్వాత ఎడ్జెస్ రెండింటిని కలిపి స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎలాస్టిక్ మొత్తం లోపలికి పెట్టుకొని స్ట్రెచ్ చేసుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా క్లాత్ని ఎలాస్టిక్ని కలిపి స్ట్రెచ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి.
ఈ విధంగా పైన కింద ఎలాస్టిక్ని క్లాత్ని కలిపి స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుందండి. చూసారు కదా, 3 to 4 years బేబీకి లేడ్ లెహంగా విత్ క్రాప్ టాప్ని బటర్ఫ్లై స్లీవ్స్తో ఎలా స్టిచ్ చేసుకోవచ్చో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫర్దర్ వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినప్పుడు ఆల్ అనే ఆప్షన్ చూస్ చేసినట్లయితే నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.